ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి 8వ రాశి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025వ సంవత్సరం వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం, భూత భవిష్యత్తు, వర్ధమానం ఎలా ఉందో, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, పర్సనల్ లైఫ్, సంతాన విషయంది, కుటుంబ విషయంది, కెరీర్ విషయంది ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2025వ సంవత్సరం ఎలా ఉందో వృశ్చిక రాశి వారిది. వృశ్చిక లగ్నంలో పుట్టినవారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు, అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టినవారు, వారి జాతక బలం, భవిష్యత్తు బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ చూడు ఎలా ఉంది. వృశ్చిక రాశి జాతకం: ప్రయత్న, యోగం, బలం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, చదువు, విద్య, ఉద్యోగంది, వ్యాపారంది, తరించిన కార్యంది, సంతాన యోగ బలంది, గృహ బలంది, రాహు, కేతు, శని, కుజగ్రహం ఎలా ఉంది, చంద్రగ్రహం ఎలా ఉంది, అలాగే రవిగ్రహం ఎలా ఉంది, అలాగే బుధగ్రహం ఎలా ఉంది, గురుగ్రహం ఎలా ఉంది, శుక్రగ్రహం ఎలా ఉంది వారి పేరు మీద, శనిగ్రహం ఎట్లా ఉంది. వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిందండి వారి పేరు మీద. చాలా వరకు అభయాంజనేయ స్వామి వచ్చిందంటే అసంటి సీతారామచంద్రుడినే కాపాడిండి ఆయన. అసంటి శనీశ్వరుని కూడా మాత్రం ఆ శనిగ్రహం అనేది చాలామంది తిట్టుకుంటారండి. షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా శనిగ్రహం అంటే ఎవరికైనా భయం అనిపిస్తుందండి. అబ్బా శని, అయ్యో శని, ఇదేం శని అన్నట్టు అనుకుంటారు. కానీ మాత్రం శనిగ్రహం ఇచ్చేంత మంచి ఫలితం ఇవ్వరండి. ఎందుకంటే మాత్రం చాలా వరకు మాత్రం ధర్మప్రదంగా నడిచే గ్రహాల్లో మాత్రం శనిది మొదటి స్థానం అండి. న్యాయ ప్రకారం నడుస్తారు అయినా ఆ గ్రహం. ఎందుకంటే మాత్రం మామూలు మనుషులు అయినా సరే, వారు దేవుళ్ళైనా సరే, అలాగే మాత్రం గొప్ప స్థానంలో ఉన్నవారైనా సరే ఒకే రీతిలో న్యాయపరంగా నడుస్తారు తప్ప కానీ మాత్రం పెద్దవారికి ఇలా, చిన్నవారికి ఇలా అనే యోగంలో నడవడు. కానీ ఆ గ్రహం అనుకూలించిందనుకో శని గ్రహం తిరుగుండదండి. కానీ మాత్రం అసుంటి శివుడాగ్ని లేనిదే చీమైనా కుట్టదన్నారు. కానీ ఆ శివుని కూడా ఇబ్బంది పెట్టిండండి శనేశ్వరుడు. కానీ మాత్రం లాస్ట్కి మాత్రం ఆంజనేయ స్వామి కాడ ఓడిపోయిండు. అందుకని ఆంజనేయ స్వామికి కాళ్ళ కింద శనీశ్వరుడు ఉంటాడని ఒక పురాణంలో ఉన్నదండి శాస్త్రం. కాబట్టి ఆంజనేయ స్వామి కాళ్ళు మొక్కవద్దండి. ఎక్కడైనా మాత్రం పూజ చేయొచ్చు. శరీరంలో అన్ని భాగాలు పూజ చేయొచ్చు అండి, నమస్కారం చేయొచ్చు. అలాగే ఆంజనేయ స్వామిని మంగళవారం కానీ, శనివారం కానీ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, స్త్రీలు వారు పూజ చేయని టైంలో చేయకూడదు. ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అభయాంజనేయ స్వామి వచ్చిండు. మీ మీద ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా 2025వ సంవత్సరం మీరు పోరాడి గెలిచే అవకాశం ఉంటుందండి. రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే మాత్రం సర్వేజన సుఖినో భవంతో లెక్క మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.